ఫస్ట్ లవ్ ఫెయిల్ అయిందంటే బెస్ట్ లవ్ ఎక్కడో మొదలవుతుందని అర్థం. హాయ్ గైస్, యాక్చువల్లీ చెన్నై లవ్ స్టోరీ మూవీ నిన్ననే చూసొచ్చినాం, కానీ రివ్యూ ఇవ్వడం లేట్ అయింది. మూవీ అయితే చాలా చాలా బాగుంది. పర్సనల్ గా నాకు నచ్చింది. అండ్ వెరీ డిఫరెంట్ కాన్సెప్ట్ అనే చెప్పొచ్చు. మూవీలో ఫస్ట్ హాఫ్ ఉంటది అస్సలు కేక. కామెడీకి కామెడీ, ఇమోషన్ కి ఇమోషన్, ప్రతి ఒక్క సీన్ మనం కనెక్ట్ అవుతాము. హీరోయిన్ గౌరీ ప్రియ గారు అయితే యాక్టింగ్ చించి పడేసినారని చెప్పాలి. ఒక ఫీమేల్ అర్జున్ రెడ్డిని చూసినట్టే అనిపించింది నాకు. అండ్ నిజంగా హీరోని డామినేట్ చేసిందబ్బా! ఎందుకు అబద్ధం చెప్పాలి. అండ్ మన హీరో కిరణ్ అబ్బవరం గురించి చెప్పనవసరం లేదు. వెరీ న్యాచురల్ యాక్టింగ్. అండ్ ఎవ్రీ టైమ్ వచ్చినప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తారు. అలా బ్లాక్ బస్టర్ కొట్టేస్తారు. అండ్ మా మనసులు కూడా కొట్టేస్తారనుకోండి. అండ్ సెకండ్ హాఫ్ లైక్ ఓకే, ఓకే అనిపించింది నాకు. కొన్ని బోరింగ్ సీన్స్ ఉంటాయి. అండ్ నిబ్బా నిబ్బి టైప్ ఆఫ్ సీన్స్ కూడా ఉంటాయి. నాకు అంతగా ఎక్కలేదు. బట్ క్లైమాక్స్ మాత్రం బావుంది. లైక్ అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఎవరు ఓకే, ఇలా ఉంటది క్లైమాక్స్ అని అనుకోరు. బావుంటది. అండ్ లైక్ మిడిల్‌లో కుక్క సీన్ ఉంటది ఒకటి. ఎంత తీసినారో తెలుసా? అసలు కుక్కకి గూడా ఇలా ఎలివేషన్ ఇవ్వొచ్చా అని అనిపించింది నాకు. అండ్ ఓవరాల్‌గా మూవీ నాకు చాలా నచ్చింది. లైక్ ఎవరైనా లవ్ మూవీస్, లవ్ స్టోరీస్ చూడాలని ఇంట్రెస్ట్ ఉంటది కదా! వాళ్ళు అస్సలు ఈ మూవీని మిస్ చేసుకోకండి. సో, మీరు చూసి మూవీ ఎలా ఉందో కామెంట్ జేయండి. థాంక్ యూ. బై బై.